తమరి పేరు? ముసల్లపాడు వికాస్. విక్యానం చాలు. విక్కీ నామధేయస్య ఓం ఇంద్రాయ స్వాహా ఓం అగ్నయే స్వాహా ఓం యమాయ స్వాహా ఓం విక్కీ. వరుణాయ స్వాహా ఓం వరుణాయ స్వాహా ఓం ఎవరు మీరంతా? ఏంటి న్యూసెన్స్? 25 ఏళ్లుగా ఈ పొలాల మీద బతుకుతున్న రైతులు మర్యాదగా ఈ శంకుస్థాపన ఆపేయండి. మేము ల్యాండ్ ఓనర్ కి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాం. అగ్రిమెంట్ ఒక్కటే అయింది, రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఇక అవ్వదు. అది చెప్పడానికి నువ్వెవడరా? ల్యాండ్ ఓనర్ ని రామచంద్ర నాయుడు గారి 3వ మనవణ్ణి. ఏంట్రా అక్కడ పంచాయతీ? పంచాయతీ పెట్టాల్సిందే. చిన్న మెరుపు ఆకాశంలో కాదరా, అమ్మాయిలో. ఇట్స్ రైనింగ్. వాట్ టైమింగ్. ఏంటమ్మా, ఏమైంది? ఈ భూముల మీద ఇక్కడున్న రైతులకి హక్కుంది. ఓ పక్క మా వాళ్ళు ఓనర్లతో మాట్లాడడానికి వెళ్ళారండి. ఈలోగా రిజిస్ట్రేషన్ అవ్వకుండానే వీళ్ళు శంకుస్థాపన పెట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు. విక్కీ, ఈ భూములు ఎవరివి? ముందు పూజ కానిద్దాం అన్నా. ముందు ప్రజలు, తరువాతే పూజలు. ఈ వారం రిజిస్ట్రేషన్ ఉందన్నా. మీ అపార్ట్మెంట్ దొరకలేదని ముందు శంకుస్థాపన పెట్టుకున్నాం. ఈ రైతులు ఎవరికి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేదు సార్. యాక్చువల్లీ శంకుస్థాపన ఆపే, అంతేగా? వికీ, అన్నా శంకుస్థాపన ఆపే. అదేంటన్నా? చెప్పింది చెయ్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమండి. ఎవ్వరి రుణం ఎవ్వరు ఉంచుకోవద్దు, తీర్చేసుకోవాలి. ఐ మీన్ మా నాన్నగారికి ఓట్లేసి. అలాగే. ఎంతో వర్షంలో కూడా చాటలు పట్టిస్తున్నారు. అదే మీ కళ్ళల్లో కసి నాకు నచ్చింది. మీ గుండె బలం ఇంకా నచ్చింది. రైతుల కోసం మీరు నడుం బిగించడం అద్భుతం. ఓవరాల్గా మీరు నాకు బాగా నచ్చారు. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ఫిదా. ఉంటామండి. అమ్ములు పాప జిందాబాద్. ఎంత మంచి శుభవార్త చెప్పావురా. మళ్ళీ ఆదిత్యాపురం అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తుందంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి? అయితే నీకింకా అమ్మగారూరే అత్తగారూరే అన్నమాట. అయితే రేపే బయలుదేరుతాం తాతయ్య. రాములు వారి కళ్యాణం కూడా జరిపించవచ్చు. అయితే రేపే పెళ్లి చేసుకురా పెళ్లి కొడుకా. మానవుని బాధకు కారణం అతని కోరికే అని చెప్పిన మహానుభావుడు. అయినా కోరికల్లేని సమాజాన్ని చూడాలనుకోవడం కూడా ఒక కోరికేగా. భగవంతుడికే ఎన్ని కోరికలున్నప్పుడు తుచ్చ మానవులం మనమెంత? అయ్యా, నా పేరు బిల్ల భిక్షపతి. మా నాన్న బిల్ల ఉమాపతి, కేంద్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి. సూటిగా చెప్పాలంటే నేను మీ అమ్మాయిని ఘాటుగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ ఇన్ లవ్. పిల్ల తల్లిదండ్రులు కాబట్టి మీకు ఓ మాట చెప్దామని వచ్చాను. క్షమించండి, ఈ మధ్య మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఏం పర్వాలేదు. నా దగ్గర ఒక పథకం ఉంది. ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కట్నాన్ని తామే సంపాదించుకునే బ్రహ్మాండమైన పథకం. వికీ, ఏంటిది? ధనం ఏ మనిషినైనా నడిపించే ఇంధనం.
నేను మీ అమ్మాయిని జీవితాంతం ప్రేమించను. కేవలం ఒకే ఒక్క రాత్రి. అందుకే ఈ ₹1,00,00,000. ఆ తర్వాత ఈ డబ్బుతో మీ అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించచ్చు. లేరా లేక నుంచి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడాల్సిన మాట్లాడావి. అసలు ఏం పుట్టుకు పుట్టావురా నువ్వు? ఓ, నీలో కూడా చాలా ఫైర్ ఉంది. నీకు పెళ్ళయిందిగా, నాకు నువ్వు కూడా ఓకే. కాకపోతే నీకు 50 లక్షలే యూస్డ్ పీసు కదా. ఏమ్మా, కామాతురానాం నా భయం నా లజ్జ నా చీర నా జీన్స్. ఐఎమ్ రెడీ. అయ్యా, ఒక్క రాత్రికే మీరు ₹1,00,00,000 విసిరేస్తున్నారంటే మీరు ఈ డబ్బును ఎలా సంపాదించారో ఊహించుకోగలను. బహుశా మీ తల్లినో చెల్లినో మీకన్నా డబ్బెక్కువ ఉన్నవాడికి అమ్మేసి ఉంటారు. రేయ్! తప్పునైనా ముందు ఈ డబ్బు అక్కడ కట్టేసి మీ అక్కనో అమ్మనో ఇంటికి తెచ్చేసి. ఏంట్రా వాగుతున్నావు? నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. వికే, ఆ ఫ్యాక్టరీని కావాలంటే ఇది నా పక్కలోకి రావాలి. ఇచ్చుకురండి రా దీన్ని. అయిపోతుందంటే పంటలు పండుగ వర్షాలు పడుకో కాదురా, అత్యాచారాలకు బలైన ఆడపిల్లలు కన్నీటి ఉసురు తగిలేరా. నాశనం అయిపోతారా మీరు? గిరిగీసి బరిలో దిగి చెప్తున్నా, మూతి మీద మీస ఉన్నాడు, నడుం మీద మొలతాడున్నాడు, ఎవడైనా గీత దాటి అమ్మాయిని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. గుర్తించండి రావండి. ఎవడ్రా నువ్వు? అమ్ములు కాబోయే మొగుణ్ణి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చిన మగాణ్ణి. అచ్చా అచ్చా, దీనికి పెళ్లి కుదిరిందని చెప్పారు. నీతోనేనా? మీ అత్తామావకి మంచి ఆఫర్ ఇచ్చాను, చేదస్తంతో వద్దన్నారు. ఇప్పుడు నీకు అదే ఆఫర్, అదే అమౌంట్, ₹1,00,00,000. పెళ్లి నువ్వే చేసుకో, శోభనం నేను చేసుకుంటా. నువ్వు చెప్పిన దానికి 10 రెట్లు పెంచి 10 కోట్లు ఇస్తా. ఆదిత్యపురం వెళ్ళొచ్చాక మగతనం చచ్చిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. ఊళ్ళో ఉన్న ఆడాళ్ళకి నీ మీద క్లారిటీ వస్తుంది. నువ్వు 10 కోట్లు ఇస్తావా? ఎవడా నువ్వు? అన్నపూర్ణమ్మ గారి ఆఖరి కొడుకుని, రాజా రామచంద్రనాయుడు గారి మనవణ్ణి, ఆదిత్యపురం ఆస్తులకు అసలు సెసలు వారసుని. నా
ఈయనేసేస్తే పాప నీది పొలం నాది. రేయ్, నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను రా. చంపడంలో నాకు స్టేట్ రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? నిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. వద్దు, అక్కడ దాకా తీసుకురావద్దు. నీ చెప్పుతీ అమ్ములు, చెప్పుతీ. ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎవర్రా? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడ్రా? కళ్ళల్లోకి కసిగా చూస్తాడు, కత్తి తీస్తాడు, ఏస్తాడు. ఎవర్రా మీరు?
చేసుకో, గుర్తుకు తెచ్చుకో. పవర్ ప్లాంట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ నేసేసావు వాళ్ళ తాలూకా. ఇంకా ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎంఆర్ఓ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశావు వాళ్ళ ఫ్యామిలీయా మీరు? లెక్కలేనన్ని తప్పులు, గుర్తులేనన్ని పాపాలు చేశావంటే నిన్ను చంపడంలో తప్పే లేదు. ఆదిత్యపురం గుర్తుందా నీకు? అక్కడ మనుషులు గుర్తున్నారా నీకు? అమ్ములు గుర్తుందా నీకు? అమ్ములు నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ విషయంలో మేం చేసింది తప్పే కాదు, ఘోరం. మేం చేసింది తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనుషుల్ని క్షమించేది దేవుడొక్కడే. నేను దేవుణ్ణి కాదు, నాకు క్షమించడం రాదు. మరి మీ పేరెంట్స్తో ఒకసారి బామ్మ, నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల